రేపు 4వ విడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగనున్నాయి. 96 ఎంపీ స్థానాల్లో 1717 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 17.7 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 1.92 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా 19 లక్షల మంది సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. 4వ విడతలో భాగంగా ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఒడిశాలో 28 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. రేపు 4వ విడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగనున్నాయి. 96 ఎంపీ స్థానాల్లో 1717 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 17.7 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 1.92 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా 19 లక్షల మంది సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. ఇక 4వ విడతలో భాగంగా ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఒడిశాలో 28 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇక రేపు జరిగే పోలింగ్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, రేపు 4వ విడత లోక్సభ ఎన్నికల పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 96 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి 1717 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 96 లోక్సభ నియోజకవర్గాల్లో 17.7 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 1.92 లాక్స్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 19 లక్షల మంది సిబ్బంది పోలింగ్ విధుల్లో పాల్గొన్నారు. 4వ విడతలోనే ఆంధ్రప్రదేశ్ కు 175 అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఒడిశాకు సంబంధించి 28 అసెంబ్లీ స్థానాలు, కొన్ని పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ఎన్నికలు జరగనున్నాయి. అయితే తెలంగాణలో అకాల మరణంతో ఏర్పడిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ సైతం రేపే ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఉప ఎన్నికకు సంబంధించి 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. ఇప్పటికే దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయి, అంతేకాకుండా దేశవ్యాప్తంగా కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎప్పటికప్పుడు ఈసీఐ మానిటరింగ్ చేస్తుంది. ఈసీఐ మానిటరింగ్ తో ఎలాంటి ఇబ్బంది కలగకుండా రాష్ట్రాల వారీగా సీఈఓలు ఎన్నికల సిబ్బందికి మానిటరింగ్ చేస్తున్నారు. ఇప్పటికే 3 దశల్లో పోలింగ్ పూర్తయింది. 3 దశల్లో మొత్తం కలిపి దాదాపు 283 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలకు ఎన్నికలు జరిగాయి. 20 స్టేట్, యూనియన్ టెరిటరీ కలిసి 283 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి ఎన్నికలు జరిగాయి. ఇవన్నీ కూడా ఇప్పటికే దాదాపు పూర్తయి. ఈ 4వ పేజీకి సంబంధించి ఏదైతే 96 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఇందులో జనరల్ 64, ఎస్సీ 12, ఎస్సీ 20 పోలింగ్ ఏదైతే పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఎన్నికలు నిర్వహించనున్నారు. రేపు ఈ మొత్తం కూడా రేపు ఉదయం 7 గంటల నుంచి ప్రారంభంగానే 7 గంటలకు ప్రారంభమయ్యే ముందు ఏదైతే మాక్ పోలింగ్ ఉంటుందో అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి ఏజెంట్ల ఆధ్వర్యంలో మాక్ పోలింగ్ ఉంటుంది. మాక్ పోలింగ్ తర్వాత పోలింగ్ ప్రారంభించింది. అంతేకాకుండా ఇటు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ 10 రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీస్ ఏవైతున్నాయో అక్కడ జరుగుతున్న ఆయా నియోజకవర్గాల్లో కూడా ఇప్పటికే బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇంటర్నేషనల్ బార్డర్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ కూడా నిఘాను మరింత పెంచారు. ఇంటర్నేషనల్ బార్డర్స్ తో పాటు ఇంటర్ స్టేట్ బార్డర్స్ దగ్గర కూడా నిఘా ప్రతిష్టం చేశారు. ఈ 17.70 కోర్సు ఓటర్లలో 8.97 పురుష ఓటర్లు ఉన్నారు. కోట్ల పురుష ఓటర్లు, 8.73 కోర్సు ఫిమేల్ ఓటర్స్ ఉన్నారు. వీరంతా కూడా తమ ఓటు హక్కును రేపు వినియోగించుకున్నారు. 85 ఏళ్ల పైబడిన వారు 12.49 లక్షల మంది రిజిస్టర్ చేసుకోగా ఇందులో 19.99 లక్షల పీడబ్ల్యూడీ ఓటర్స్ కూడా ఈ
4వ ఫేజ్ లో ఓటు హక్కు వినియోగిస్తున్నారు. ఇప్పటికే హోమ్ ఓటింగ్ అంతా కూడా పూర్తయింది. పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన ఓట్లు కూడా పూర్తయ్యాయి. ఇవన్నీ కూడా రేపు ఉదయం 7 గంటలకు ప్రారంభంగా ఉంది. 364 మంది అబ్జర్వర్స్ ఉండగా ఇందులో 126 మంది తెలుగు అబ్జర్వర్స్, 70 మంది పోలీస్ అబ్జర్వర్స్ తో పాటు 168 మంది ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ ఆ విధుల్లో ఉంటారు. వీరంతా కూడా ఎన్నికలు సజావుగా పారదర్శకంగా జరిగేందుకు ఉంటారు. వీరికే కాకుండా అడిషనల్ స్పెషల్ అబ్జర్వర్స్ కూడా డిప్లై చేసింది ఎలక్షన్ కమిషన్. వీరు కూడా విధులు ఉంటారు. ఇటు 4,661 మంది ఫ్లయింగ్ స్క్వాడ్ తో పాటు 4,432 స్ట్రాటజిక్ సర్వేలెన్స్ టీమ్స్ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తాయి. 1,710 వీడియో సర్వేలెన్స్ టీమ్స్ కూడా ఈ 10 రాష్ట్రాల్లో అందుబాటులో ఉంటాయి. 934 వీడియో వ్యూయింగ్ టీమ్స్ కూడా ఎప్పటికప్పుడు ఈ ఎన్నికల సర్వేని అబ్జర్వ్ చేస్తాయి. అంతేకాకుండా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఇటు 1,116 ఇంటర్స్టేట్ బార్డర్స్ ఉండగా 121 మొత్తం ఇంటర్నేషనల్ బార్డర్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా తరలించే క్రమంలో ప్రతి ఒక్క వాహనాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఏదైనా ఓటర్లకు ప్రభావం పెట్టే అంశాలు ఏవైనా ఉన్నా వాటిపైన క్రిమినల్ చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇక్కడే ఏదైతే ఈ 10 క్షేత్రాల్లో యూనిట్ ఎన్నికలు జరుగుతున్న వేళ 144 సెక్షన్ విధించారు. ఇక్కడ 4 కంటే ఎక్కువ తిరగాలని చెప్పారు. ఇటు వేసవి ఎండ దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద కూడా పరిసర భద్రతతో పాటు ఆ సర్వపదులతో పాటు కూడలు ఏర్పాటు చేయాలని ఈసీ ఆదేశాలు చేస్తుంది. అందుకు అనుగుణంగా ఆయా రాష్ట్రాల ఎన్నికల అధికారులు కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి ఈవీఎంల ద్వారా సిబ్బంది అంతా చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. సాయి రైట్ లెవెల్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.